ఇప్పుడు ఎవరు వస్తున్నారు తెలుసా? మావా ఇందు మావా. నీకు ఎంత తెలుసురా? అమ్మమ్మ told me. నేను ప్రపంచంలో ఎవరినైనా సర్ప్రైజ్ చేయగలను కానీ వీడిని మాత్రం చేయలేకపోతాను. ఎప్పుడు తెలిసిపోతా ఉంది వాడికి. సో ఏంటంటే మా తమ్ముడు వాళ్ళు హైదరాబాద్ వచ్చారు. పెళ్లి తర్వాత అసలు వాళ్ళతో వ్లాగ్ చేయలేదు కదా, నేను అనుకున్నాను సర్లే ట్రై చేద్దాం, కొన్ని బిట్స్ అండ్ పీసెస్ అనేది తీద్దామని నార్మల్ డిఎంఎల్ షూట్ చేస్తున్నాను అనమాట. నేను ప్రెగ్నెన్సీలో ఏం తింటున్నాను అని చాలా మంది అడుగుతున్నారు. బట్ నాకు వ్లాగ్స్ చేయడానికి ఓపిక లేక అలా అలా డిలే అయిపోతుంది అనమాట. ఇది సెకండ్ ట్రైమిస్టర్లో ఏంటనేది లైట్గా చెప్తాను. ఎప్పుడైనా నేను మార్నింగ్ ఫస్ట్ చాలా బ్లాగ్స్లో చెప్పాను, వామ్ వాటర్ కానీ లేకపోతే మార్నింగ్ డ్రింక్ కానీ ఏదైనా ఈ వామ్ వాటర్లో లెమన్ వేసుకోవడం ఇలా చేస్తాం అనమాట, లేకపోతే కోకోనట్ వాటర్ అలా. సో ఆ రోజైతే గోరువెచ్చని నీళ్ళు తాగుతున్నాను. అండ్ అర్జున్కి మేము లేట్గా లేచాం బేసిక్గా. వాడికి ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ పెట్టి కూర్చోపెట్టాము. నేను ఇంకా నెమ్మదిగా నా పనులు చేసుకుంటున్నాను అనమాట. అదిగోండి మా వాడు సగం నిద్రలో పాపం కూర్చున్నాడు. నైట్ ఏదైనా డిస్టర్బెన్స్ అయితే ఇంకా మార్నింగ్ చాలా లేట్ అయిపోతుంది. నెక్స్ట్ ఏంటి, నేను క్లీనింగ్ చేస్తున్నా. నార్మల్గా ఎప్పుడు బేసిక్ క్లీన్ చేసుకుంటాం కానీ మరీ కబోర్డ్లు అవి తుడుచుకోం కదా. మా ఆయన అన్నారు వాళ్ళు వస్తున్నారు బాగోదని. నాకు అప్పుడు అనిపించింది మా తమ్ముడికి పెళ్ళైన ఆ డిఫరెన్స్ నాకు తెలిసింది ఆ రోజు. మామూలుగా వాడు వస్తే ఏం పట్టించుకోం కదా, మా తమ్ముడే కదా అనుకుంటా. పాప అమ్మాయి కూడా వస్తే అసహ్యంగా ఉంటుంది చూడడానికి అని చెప్పి తుడిచాము. వాళ్ళు ఆ వీక్లోనే ఎప్పుడో హైదరాబాద్ వచ్చారు, ఆ రోజు మా ఇంటికి వచ్చారనమాట. అండ్ నెక్స్ట్ ఏంటి, మార్నింగ్ కాఫీ చాలా చిన్న గ్లాస్ తాగుతాను. కాఫీ టీ తాగేవాళ్ళు, ఎక్కువ తాగేవాళ్ళు అయితే మ్యాక్సిమం ప్రెగ్నెన్సీలో అవాయిడ్ చేయమని చెప్తారు డాక్టర్స్ కూడా. ఏదైనా చిన్న కప్పు ఒకసారి అంతే. సో నేను ఒక రోజు పాలు ఒక రోజు కాఫీ అలా తాగుతాను అనమాట. మార్నింగ్ ఏదో ఒకటి వేడిగా తాగాలను. నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పాలు తాగిన కొంతసేపటికి నేను 2 దోశ అలా తింటాను. నేను రాగి దోశ తింటున్నాను. రాగి దోశ అంటే మధ్యలో కలుపుకోవడం కాదు, నార్మల్ దోశల పిండి ఉంటుంది కదా, తెల్ల దోశల పిండి, అది దాంట్లోనే ఒక 2 గరిటెలు వేసుకొని రాగి పౌడర్ని డైల్యూట్ చేసి అందులో వేసేస్తాను. అంటే 4-5 స్పూన్స్ రాగి. అంటే అప్పుడు డైరెక్ట్గా మనం రాగి తింటున్నట్టే కదా. రాగి దోశ ఇంట్రెస్ట్గా పెద్ద టేస్ట్ నచ్చని వాళ్ళు ఇలా చెయ్యండి, అస్సలు టేస్ట్ తేడా తెలియదు మనకి. చాలా యమ్మీగా ఉంటుంది రెసిపీ. నేను పల్లీ చట్నీ కానీ ఏదైనా కొబ్బరి చట్నీ దాంతో తింటాను అనమాట. నా న్యూట్రిషనిస్ట్ వాళ్ళు మాకు చాట్ ఇస్తారు, వీక్లీ ఒక చాట్. దాన్ని బట్టి కొంచెం ఒక్కొక్క రెసిపీ, ఐ మీన్ ఒక పూట చేసుకోలేకపోయినా మ్యాక్సిమం వాళ్ళు ఇచ్చిన చాట్ 80% ఫాలో అవ్వగలిగినా మనకు చాలా బాగుంటుంది. నేను ప్రెగ్నెన్సీలో ఇప్పుడు నేను సెకండ్ ట్రైమిస్టర్లో హైర్ చేసుకున్నాను. చెప్పాను లక్ష్మి కళ అని ఒక వీడియోలో ఆల్రెడీ నేను ఆవిడ కోసం షేర్ చేశాను. ఆవిడ ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను, మీరు జస్ట్ ఆవిడ వర్క్ చెక్ చేయడానికి ఉంటుంది కదా. నేను నెక్స్ట్ వీడియో క్లియర్గా చెప్తాను అసలు మనకి డైటీషియన్ ఆర్ న్యూట్రిషనిస్ట్ ఇంపార్టెన్స్ ఏంటి మన లైఫ్లో అనేది. బికాజ్ చాలా మందికి దానికోసం అవేర్నెస్ లేదనమాట. ఒక్కొక్కసారి జస్ట్ మంచి డైట్ మంచి ఫుడ్ తినడం వల్ల మనం ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది మనం అంటే అవాయిడ్ చేయొచ్చు లైఫ్లో. అది రైట్ టైంకి మనం రియలైజ్ అవ్వాలి మనకి ఇప్పుడు అవసరము అని. అదైతే నేను క్లియర్గా నెక్స్ట్ ఒక వీడియోలో చెప్తాను. నేను ఈవినింగ్ రొటీన్ ఏమైనా షేర్ చేసినప్పుడు దాంట్లో కలిపి చెప్తాను. ఇది డిఎంఎల్గా చాలా పెద్దది అయిపోయింది. సో ఇది చూసారా, దోశలు ఈజీగా వచ్చేస్తుంది, మనం మజ్జిగలో కలిపితే ఒకసారి సరిగ్గా రాదు. సో ఈ రెసిపీ ట్రై చేయండి. అర్జున్ కూర్చో. కూర్చో కూర్చో. ఏంటి బుక్ చేయండిరా. చూడు మ్యామ్ నిన్ను పిలుస్తున్నారు. మార్నింగ్స్ చాలా హడావిడిగా ఉంటుంది. వీడిని క్లాస్లో కూర్చోబెట్టి నేను తినాలన్నా అసలు కాన్సన్ట్రేషన్ ఉండదు అనమాట, హడావిడిగా అయిపోద్ది. అండ్ ఇంకోటి మా ఆయన వెళ్ళి మా తమ్ముడిని తను తీసుకొచ్చారు. అందరు అది వీక్ డే, సో ముగ్గురు లాగిన్ అయ్యి ఉంటారు కదా, వాళ్ళ ముగ్గురికి కాల్స్ లేని టైంలో తీసుకొచ్చారు. Surprise is there. Surprise is here. Close your eyes. Surprise is here. Come. Come. Close your eyes. దగ్గర సరే. సిగ్గు సిగ్గు. అత్త ఇది అత్త మా మ్యాచింగ్ ఇచ్చుకున్నారు. సిగ్గు సిగ్గు చూడు సిగ్గు. క్లాస్ అంటారా పాస్ చేసి మరి ఇక్కడ వెయిట్ చేస్తాం మీకోసం. క్లాస్ లో చదువుకుందాం పద. వాడి బ్రేక్ టైం అప్పుడే అయిందనమాట. బట్ ఇంకా క్లాస్ స్టార్ట్ చేయకుండా కొంచెం వీళ్ళు మొహం చూపించేస్తే వాడు సాటిస్ఫై అయిపోతాడు, లేకపోతే క్లాస్ మధ్యలో తొంగి తొంగి చూస్తాడని చెప్పి 2 minutes వెయిట్ చేయమన్నాను. ఇంకా తర్వాత మళ్ళీ క్లాస్కి వెళ్ళిపోతున్నాడు.
మా తమ్ముడంటే ఎంత ఇష్టం అంటే అసలు స్పెషల్ అన్నమాట. అంటే బాగా ప్యాంపర్ చేస్తాడు. పిసికేసి బాగా ఆడిచ్చేసి అంటే వాడి ఎనర్జీకి మ్యాచ్ అయ్యేంత ఓపిక ఈడికుంటుంది. సో వాళ్ళిద్దరికి బాగా సెట్ అవుతుందన్నమాట. నేను చాలా రోజుల తర్వాత చూసాడు కదా అన్న ఫీలింగ్‌లో ఉన్నాను. పెళ్లి తర్వాత మళ్ళీ ఎక్కువ స్పెండ్ చేయలేదు. మేము జాన్యురీలో రాజమండ్రిలో ఉన్న తమ్ముడు వాళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. పెళ్ళైన కొత్త కదా వాళ్ళ అత్తగారింటికి ఎక్కడికి. సో అందుకే చాలా రోజుల తర్వాత చూసినట్టు అన్నమాట ఇది. రావట్లేదా అజిత్ మన సాంకి టైంకి ఎవరు తీసుకెళ్ళేవారు? మావ మామ వి మిస్ సాంకి టైంకి వి మిస్సింగ్. సాయంత్రం నీకోసం త్వరగా వచ్చేవాడిని కదా నాన్న అర్జున్. సాయంత్రం తీసుకెళ్ళేవాడిని. నువ్వు అక్కడ బర్డ్స్ పార్క్ అనేవాడు గుర్తుంది దాన్ని. అక్కడ ఏం బర్డ్స్ ఉండేవి మర్చిపోయావా? అయ్యి ఇంకోంట మర్చిపోయావా అంటే ఇలా చాలా పీజియన్స్ ఉండేవి. పీజియన్స్ ఉండేవి, పికాక్స్ ఉండేవి. you know some pigeon come in my balconies నీకు గుర్తుందా డక్స్ ఇలా 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 స్విమ్ చేసుకుంటూ వచ్చేవి. and then we did give some bread to it. నువ్వు బ్రెడ్ కదరా మరణాలు వేసినవాడివి కిచి కిచికి అంటే అవును అప్పుడవి తినే గుర్తుందా? అవును అవును. మళ్ళీ వెళ్దామా బెంగళూరు? డక్స్ పార్క్ తీసుకెళ్తాను బెంగళూరులోని. బెంగళూరులో మేము ఆర్టీ నగర్లో ఉండేవాళ్ళం. దాని దగ్గరలో శాంకీ ట్యాంక్ అనే ప్లేస్ ఉంటుంది. అక్కడ ఫొటోస్ పెడతా చూడండి, చాలా బాగుంటుంది. ఎవరన్నా ఇప్పటివరకు వెళ్ళిన వాళ్ళు ఉంటే తప్పకుండా వెళ్ళండి. అంటే ఇప్పుడు ఓపెన్ ఉన్నాయో లేదో తెలీదు, తర్వాత ఓపెన్ చేస్తారు కదా. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. చాలా చాలా బర్డ్స్ ఉంటాయి. అది మన సెంట్రల్ కోరియన్ మాల్ అటే వెళ్ళే దారిలో ఉంటుంది అనమాట, యశ్వంత్పూర్ వైపు. అండ్ ఇక్కడైతే మా తమ్ముడు మూమెంట్స్ చూస్తున్నాడు. నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఆల్మోస్ట్ ఉన్నాడు 2-3 మంత్స్. అప్పుడు వాడు సిక్ అయ్యాడు అనమాట. సమ్ ఫీవర్ వచ్చింది. సో 2 మంత్స్ అలాగా జాబ్ బ్రేక్ తీసుకొని ఇంట్లోనే ఉన్నాడు. సో అప్పుడు ఫుల్గా ఎంజాయ్ చేశాడు అనమాట. నా ప్రెగ్నెన్సీలో మూమెంట్స్ చూసేవాడు. ఇప్పుడు కూడా ఇంకా బేబీ లైట్గా మూవ్ అవుతుంది. 6th మంత్ నిండిపోతుంది కదా. సో అవి చూస్తున్నాడు అనమాట, కదులుతుంది అని చెప్పి. వీళ్ళు మళ్ళీ వస్తారు, నాకు 8వ నెల అవుతున్న టైంకి మళ్ళీ రాజమండ్రి వస్తారు శ్రావణ మాసంలో. తనకి పూజ అవి ఉంటాయి కదా ఫస్ట్ ఇయర్. సో ఇదిగోండి శ్రావణి కూర స్టార్ట్ చేసింది. మేము యాక్చువల్లీ క్విక్గా చేయాలి, అప్పటికి చాలా లేట్ అయిపోయింది. నాకు మార్నింగ్ చెప్పాను కదా అర్జున్ క్లాసెస్ వల్ల నేను ఎక్కువ టైం కుకింగ్కి ఇవ్వలేను, లేట్ అయిపోతుంది. సో అందుకని క్విక్గా చేసేద్దాం అందరూ ఉన్నాం కదా అని చెప్పి నేను ఇక్కడ బిర్యానీ రైస్ చేస్తున్నాను. ఇది బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు, సూపర్ యమ్మీ ఉంటుంది. ఏం చేశానంటే ఫస్ట్ దిమ్స్లు వేసేసా, బిర్యానీ దిమ్స్లు అన్నీ వేసేసి 4-5 చిల్లీస్ మీ టేస్ట్ ప్రకారం వేసేసి, తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రెష్గా దంపుకున్నది ఇవన్నీ వేసి కొంచెం గోల్డ్ కలర్లో ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయాక ఈస్టర్న్ బిర్యానీ మసాలా ఇది కొనుక్కోండి, నిజంగా ఎంత బాగుంటుంది తెలుసా. ఐర్లాండ్లో తులసి అనే ఫ్రెండ్ ఉండేది, తను ఇది వాడేది. సో అప్పటి నుంచి ఈ బ్రాండ్ కొనుక్కోవాలని చెప్పి ఇక్కడ వచ్చి వెతికి కొనుక్కున్నా. నాకు ఆ స్టోర్స్లో దొరకలే, అందుకని అమెజాన్లో దీనికి షిప్పింగ్ కాస్టే 60 రూపాయలు పడింది. అయినా సరే కొనుక్కున్నాను అనమాట. ఏంటి అది 55 రూపీస్ 60 రూపీస్ నేను షిప్పింగ్ పెట్టి కొనుక్కున్నా. బట్ టేస్ట్ యమ్మీ ఉంటుంది. సో ఇప్పుడు ఆనియన్స్ ఆ పౌడర్ అది వేసాను అంతే కదా. ఇంక చూసారు అక్కడ వెజిటబుల్స్ కూడా ఏం లేవు, జస్ట్ బిర్యానీ రైస్ అనమాట. తర్వాత పుదీనా కొన్ని వేసాను, కుక్కర్ అయిపోయాక కొంచెం పుదీనా వేసాను అనమాట. అంతే. ఎసరు కరెక్ట్గా 1-2 కన్నా కొంచెం తక్కువ అనమాట. ఒక్క పెసరు తక్కువ వేసుకుంటే మనకి రైస్ బాగా విడివిడిగా వస్తుంది. సో అంతే, కుక్కర్ పెట్టేయడమే. సాల్ట్ చెక్ చేసి ఎంత యమ్మీ ఉంటుంది తెలుసా. నాకు బయట మనకి పొట్లం బిర్యానీ అని రకరకాల బిర్యానీ రైస్లు ఇస్తారు కదా, ఎగ్ బిర్యానీ ఆ టైప్లో ఉంటుంది, హోటల్ టేస్ట్ వస్తుంది అనమాట. సో ఇంకా తనకి మొహమాట ఉందని, అందుకే నేను అసలు బలవంతను శ్రావణి అనే కాదు ఎవరైనా వాళ్ళు వీడియోలో ఉండడం కంఫర్టబుల్గా అందరికీ నచ్చదు కదా. సో అందుకే నేను ఎక్కువ వ్లాగ్స్ చేయలేదు. ఆ ముందు కూడా పెళ్ళైన తర్వాత అందరూ అన్నారు మీ మరదలు ఎందుకు చూపించట్లేదని. అవతల వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు కంఫర్టబుల్గా ఉంటే మనం చెయ్యొచ్చు. ఫోర్స్ఫుల్గా మా ఇంట్లో వస్తే కూడా అన్నారు మీరు ఎక్కువ చూపించరు ఏంటి అంటే, వాళ్ళు వద్దు ప్లీజ్ ప్లీజ్ అంటారు. అలా అన్నప్పుడు ఎందుకు బలవంత పెట్టడం, వాళ్ళకి ఇష్టం ఉంటే అది ఫైన్. సో అందుకని ఎక్కువ అయితే శ్రావణిని ఎప్పుడు ఇబ్బంది పెట్టను. సో అది కూడా మేము ఇద్దరం ఫాస్ట్ కంప్లీట్ చేసాం. వాళ్ళు లాగిన్ అయ్యి ఉన్నారు. సో మధ్య మధ్యలో వచ్చి కొంచెం కొంచెం కుకింగ్ చూసుకుంటూ ఉన్నాము. ఇంకా సింపుల్గానే కదా అని చెప్పి పన్నీర్ కర్రీ అండ్ బిర్యానీ రైస్ చేసుకున్నాం. కర్రీ కూడా సూపర్ వచ్చింది, అనుకోకుండా గ్రహాలు కలిసి మంచిగా టేస్ట్ సెట్ అయింది. అండ్ నెయ్యి వేసుకోండి లాస్ట్లో 2 స్పూన్స్. యమ్మీ రైస్ అనమాట. చూసారా వాటర్ ఒక్క పిసర్ తక్కువ వేసి కరెక్ట్గా 3 విజిల్స్ తెప్పిస్తే ఇలా వస్తుంది. అండ్ మా డైటీషియన్ చెప్పినట్టు ఏదన్నా పన్నీర్ ఇవి కూడా మాకు ఏంటంటే చాట్లో ఏదో ఒక రోజు ఉంటుంది పన్నీర్ కర్రీ, జీరా రైస్, గీ రైస్ అలాగా. సో ఇవాళ నేను ఆ మీల్
చేసినట్టు అనమాట. కర్డ్ బాగా వేసుకొని రైతాలో కూడా ఏదో 4 ఉల్లిపాయలు కాకుండా బాగా టొమాటోస్, కీరా అన్నీ వేసుకుంటాను. సో దట్ ఆ పూటకి నాకు సరిపోతుందనమాట. పన్నీర్ కూడా జస్ట్ గ్రేవీ ఎక్కువ కాకుండా పన్నీర్ ఎక్కువ వేసుకొని అలా తిన్నాను. సో లంచ్ టైం అనమాట. వీళ్ళందరికి కాల్స్ అయిపోయి ప్రశాంతంగా కూర్చొని తింటున్నాము. ఆల్మోస్ట్ 1:30 అయిపోతుంది. ఇలానే ఇప్పుడు అర్జున్ కూడా సేమ్ అదే తింటున్నాడు. మేము వేరే కాడికి ఏం తీయలేదు ఈసారి. ప్రెగ్నెన్సీలో మనకి బిర్యానీలు లేక కొంచెం గ్రేవీ కర్రీస్ అవి తినబుద్ధేస్తది. అప్పుడప్పుడు తినొచ్చు. తిన్నప్పుడు ఏంటంటే కొంచెం కేర్‌ఫుల్‌గా మసాలాలు ఏసినప్పుడు, ఇలా చిల్లీస్ ఏసుకున్నప్పుడు కొంచెం చూసుకొని వేసుకుంటేనే తక్కువ స్పైసీ తినడానికి ట్రై చేయండి. అప్పుడు మీ టమ్మీ కూడా చల్లగా ఉంటది. చెప్పు వర్క్ ఫ్రమ్ హోమ్ ఎందుకు చేస్తున్నారు? Because they got work. Because of coronavirus. ఏం వైరస్ ఇలా దగ్గర వినిపించట్లేదు. Coronavirus. దగ్గర కన్నోరా Virus. కొత్త కనిపెట్టాను. అరే వీడికి ఉద్యోగం ఉందిరా, ల్యాప్టాప్ తెచ్చుకోరా బాబు. వాడు ఏం అనుకోవట్లేదు. మేడం లంచ్ అయ్యే వరకు ఫోన్లో మెయిల్ చూసుకుంటున్నాడని మా ఆయన్ని శ్రావణిని అడగట్లే. వీడు మాత్రం మామ కమ్ లెట్స్ ప్లే నన్ను అడగడు. నేను ఏదో అన్ఫిట్లో ఫీల్ అవుతాడు. నేను కూర్చోను అది కదా అంటాడు. అమ్మ డోంట్ రన్, టమ్మీలో బేబీ ఉంది అంటాడు. నేను పరిగెట్టలేను, కింద కూర్చోలేనని చెప్పి నన్ను ఈ మధ్యన అలాంటి రఫ్ ఆటలకి మానేశాడు. వీడు దొరికాడు. మరి తినంగానే ఆటకు పిలిస్తే ఎవడొద్దాడు. పడుకోమంటే హాయిగా పడుకోరు పనులు అనగంట చెప్పక్కర్లేదు, ఆటోమేటిక్గా వస్తుంది నిద్ర. అర్జున వేడివేడిగా బిర్యానీ చేసి పెడితే ఎవరికైనా నిద్ర వస్తుంది. వేడివేడిగా లేదేందో మేము ఓపెన్. నాకు అసలు వేడిగా తినడం ఇష్టం. ఎప్పుడు అన్నీ అయ్యేసరికి గోరువెచ్చ అయిపోతుంది. అలా పొగలు వచ్చేదంటారు. ఈ ప్రెగ్నెన్సీ వాళ్ళే కాదు, పందిలో నిద్రపించిన వాళ్ళు కూడా వేసుకోవచ్చు. అండ్ ప్రెగ్నెన్సీ రొటీన్లో నాప్స్ చాలా ఇంపార్టెంట్ కదా. నేను ఏంటంటే ఆఫ్టర్నూన్ తిన్న తర్వాత ఎప్పుడు 1కి తింటే 3:30, 3కి అలా 2 hours గ్యాప్ తర్వాత అప్పుడు పడుకుంటాను. అది కూడా ఎక్కువ కదా, ఒక ½ an hour, ఎప్పుడు 45 minutes అంతే. అండ్ ఈ పిల్లో కోసం చాలా మంది అడిగారు కదా, దీనికి 3 uses ఉన్నాయి. చాలా చాలా యూస్ఫుల్. ఇప్పుడు కూర్చున్నాను చూసారా, అలా పైకి పెట్టుకొని లైక్ ప్రెగ్నెన్సీ డెలివరీ తర్వాత బేబీకి ఫీడింగ్ ఇవ్వడానికి యూజ్ అవుతుంది. అంటే వేరే వేరే తలడాలు పెట్టుకోకుండా అందుకు యూజ్ అవుతుంది. అండ్ నేను అనుకున్నా అది దాని క్వాలిటీ వచ్చాక చూసాను. నేను వద్దొద్దంటే కొన్నారు మా ఆయన. నాకు చెప్పకుండా ఆర్డర్ ఇచ్చారన్నమాట అమెజాన్లోనే. సో ఇలా బేబీని కూడా పడుకోబెట్టచ్చు మనం. అటు ఇటు దొల్లకుండా ఉంటారు కదా, కనీసం ఒక 3-4 నెలల పైన వరకు వాళ్ళు దాటలేరు. అది చాలా కుషన్ చాలా బాగుందన్నమాట. అండ్ ఫస్ట్ బేసిక్ ఏంటంటే పడుకోవడానికి చాలా హాయిగా ఉంది. నేను ఇందాక అన్నట్టు ప్రెగ్నెన్సీ వల్లే కాదు, ఎవరైనా ఇలాగా కొంచెం అలోన్గా పడుకోకుండా భయం ఉన్న వాళ్ళు, కొంచెం పీరియడ్స్లో వానికి కూడా చాలా యూజ్ అవుతుంది. ఇదిగోండి ఎంత కంఫర్టబుల్గా ఉంటుంది తెలుసా. హెడ్ కూడా ఆ కుషన్ వల్ల ఇంకో పిల్ల అవసరం లేదు మనకి. ఇదే హెడ్ హైట్ సరిపోతుంది. చెయ్యి ఇలా కింద నుంచి తెచ్చుకొని హగ్ చేసుకున్నట్టు పడుకున్నాం అనుకోండి, కాలు పైకి పెట్టుకొని చాలా బాగుంటుంది. మోస్ట్లీ లెఫ్ట్ సైడ్కి పడుకోవాలి. రైట్ సైడ్కి నేను ఒక 10 నిమిషాలు అలా పడుకొని ఇంకా నిద్ర వచ్చేస్తున్న టైంకి లెఫ్ట్ సైడ్ తిరిగేసి పడుకుంటాను అనమాట. అలా అయితే మనకి చాలా బాగుంటుందంట బ్లడ్ సర్క్యులేషన్ అండ్ డైజెషన్ కూడా. సో నేను ఇప్పుడు నాప్ టైం అనమాట. తర్వాత ఈవినింగ్ మేము కొంచెం బయటకు వెళ్ళి మా తమ్ముడు ఇప్పుడు నాకు రిక్వెస్ట్ చేశారనమాట ఫేషియల్ చేయమని. పాపం మట్టిగా ఉంది, ట్యాన్ పట్టేసిందంట. అందుకని ఇప్పుడు నేను చేశాను అనుకోండి, నేను వాయిస్ ఓవర్లో చెప్తే నమ్మరని చెప్పి వాడి నోటితోనే సాక్ష్యం చెప్పిందాం. నువ్వే యాక్చువల్గా బాయ్స్ వాళ్ళంతటి వాళ్ళు చాలా తక్కువ మంది వాళ్ళు ఇంట్రెస్ట్గా ఫేస్ కోసం కానీ స్కిన్ కేర్ అది తీసుకుంటారు కదా. మా తమ్ముడు కొంచెం పర్వాలేదు అనమాట. ఇప్పుడు అమావాస్యకు పొన్నాముకి ఒకసారి ఎలా ఉంది అక్క, ఏమన్నా ఉందా క్రీమ్, ఆయుర్వేదం క్రీమ్ ఉంటుంది. పింపుల్స్ వాడు ఎప్పుడురా ఇంజనీరింగ్లోనా బీటెక్లో లైట్ యాక్నే ఉంటుంది కదా బాయ్స్కి, అది బాగా వచ్చేదన్నమాట. వీడు ఒక క్రీమ్ వాడి కాలేజ్లో ఒక 40-50 మందికి అమ్మాడు కదా. అందరికీ తెలుసా. యాక్చువల్గా హెచ్ఓడికి రిక్వెస్ట్ చేసి అదొక బిజినెస్ స్టార్ట్ చేద్దాం కూడా అనుకున్నాను. ఎలాగంటే ఆ షాప్ అయిన అనేవారు, బాబు ఇంత క్రీమ్లే అక్కడ తీసుకెళ్ళిపోతున్నావు అంటే, లేదు సార్ మా కాలేజ్లో అందరికి ఇదే ప్రాబ్లం అని చెప్పి. యాక్చువల్గా స్టార్ట్ చేస్తే కంప్లీట్ చేయడానికి మినిమం 1 month పడుతుంది. రోజు రాసుకొని మసాజ్ చేసుకున్నాడు, చాలా బాగా పనిచేస్తుంది. అది నాకు అది ఆన్లైన్లో లేదు యాక్చువల్లీ, అది ఇప్పుడు నా దగ్గర కూడా లేదు. రాజమండ్రిలో కోటల బస్ స్టాండ్ వెనకాల షాప్ అనమాట, ఆయుర్వేదిక్ షాప్. నేను ఈసారి రాజమండ్రి వెళ్ళినప్పుడు చూపిస్తాను షాప్ కూడా. ఆయన ఆన్లైన్లో ఏమైనా డెలివరీ చేస్తారంటే ఆయన అడ్రస్ ఇస్తాను, సూపర్ పని చేస్తుంది. ఓకే లెట్స్ గెట్ స్టార్టెడ్. క్విక్గా చూపిస్తాను. బేసిక్ ఫేస్ ప్యాకే నేను రీసెంట్గా ఒకటి కొనుక్కున్నాను, కాఫీ ఇది డీటాన్కి సంబంధించింది. సో అది వీడికి ఇప్పుడు చేయబోతున్నాను. కమన్
ఫేస్‌కి ఏదైనా స్పెషల్ చేస్తున్నారు, మీరు ప్యాక్ ఏసుకుంటున్నారా, కనీసం శనగపిండి ప్యాక్, నార్మల్ ప్యాక్ ఏసుకున్నా సరే మీరు ఫస్ట్ ఫేస్ వాష్ అనేది మంచిగా చేసుకోవాలనమాట. ముందున్న డస్ట్ అంతా పోతేనే అప్పుడు మనం నెక్స్ట్ ఏదో మంచిగా చేయాలి. నేను ఇక్కడికి హైదరాబాద్ వచ్చాక ఫేస్ వాష్ చేంజ్ చేశాను. ఇది ఏఎన్‌క్యూ బ్రాండ్ అని చాలా బాగుందనమాట. ఇది లైట్నింగ్ ఫేస్ వాష్ అని ఉంది అండ్ పారాబిన్ ఫ్రీ. నేను ప్రోడక్ట్ ఏం చూపించానో కెమికల్ ఫ్రీ ఉన్నవే చూపిస్తానండి. ఈ పారాబిన్ ఫ్రీ అనే దానికోసం మీరు సెర్చ్ చేయండి గూగుల్‌లో. చాలా మంచిదనమాట. ఇది చూసారా, సల్ఫేట్ ఫ్రీ అండ్ పారాబిన్ ఫ్రీ. ఇవి స్కిన్‌కి ఎక్కువ హర్ట్ చేయవు. చాలా బాగుంటుంది. ఇది చాలా బాగుంది ఫేస్ వాష్. వాష్ చేసుకున్న తర్వాత కూడా కొంచెం సాఫ్ట్‌గా ఉంటుంది. డ్రై అయిపోవట్లేదు ఫేస్. ఇది అమెజాన్‌లోనే కొన్నాను నేను. లింక్ ఇస్తాను చూడండి. నెక్స్ట్ ఏంటంటే నేను స్టీమ్ చేస్తున్నాను. మగపిల్లలు కొంచెం ఎక్కువ డస్ట్ ఉంటది కదా, బల్ల మీద వాటి మీద తిరుగుతూ ఉంటారు. సో యాక్చువల్‌గా స్క్రబ్ చేసిన తర్వాత స్టీమ్ చేస్తాము. నేను ముందు కూడా ఒకసారి స్టీమ్ ఇదనమాట నేను చెప్తున్న కాఫీ డీటాన్ ఫేషియల్ కిట్. ఇది ఫేషియల్ కిట్. మన అస్తమానం పార్లర్‌కి వెళ్ళి చేసుకోలేని వాళ్ళు, నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి అంతే, ఎప్పుడైనా అమావాస్యకి పుణ్యంకి ఒకసారి బ్యూటీ పార్లర్‌కి వెళ్తాను. మాక్సిమం ఇలాంటి కిట్స్ కొనుక్కొని నేనే చేసుకుంటా. ఇవి చూసారా క్లియర్‌గా స్టెప్ 1 స్టెప్ 2 అనే క్లియర్‌గా రాసుంది. ఫస్ట్ ఏమోని క్లెన్సింగ్ అని, తర్వాత స్క్రబ్, ఫేస్ ప్యాక్ అలా క్లియర్‌గా ఉందనమాట. సో ఈజీగా అర్థమవుతది. అండ్ ఇవన్నీ కూడా మళ్ళీ చెప్పినట్టు కెమికల్ ఫ్రీనే. న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అని చెప్పి ఇంక ధైర్యంగా కొనుక్కున్నాను. చాలా బాగుంది. స్క్రబ్ కూడా చాలా స్మూత్‌గా ఉంది. ఇప్పుడు క్లెన్సింగ్ మిల్క్ స్టెప్ 1 చేస్తున్నాను అనమాట. క్లెన్సింగ్ మిల్క్‌తో చేసి బాగా మసాజ్ చేసుకున్న తర్వాత మంచి కాటన్ క్లాత్ అంటే బనీన్ క్లాత్ లాంటి దాంతో వేడి నీళ్ళలో కొంచెం పిండేసి తుడిచేసుకుంటాం. తుడిచేసుకొని నెక్స్ట్ స్క్రబ్ చేసుకోవాలనమాట స్టెప్ 2. స్క్రబ్ కూడా నాకు ఈ ప్యాక్‌లో చాలా బాగుంది. జెంటిల్‌గా ఉంది. మీరు కొంచెం సెన్సిటివ్ స్కిన్ అయినా సరే మరీ రఫ్‌గా ఉండే స్క్రబ్‌లు వాడొద్దండి సెన్సిటివ్ స్కిన్ వల్ల. అదేంటంటే ఇంకా ర్యాష్ అయిపోద్ది. డ్రై స్కిన్ వాళ్ళు కూడా ఇదేంటంటే ఆ పార్టికల్స్ ఉంటాయి కదా స్క్రబ్‌లో, అది చాలా బాగున్నాయి. చిన్నగా ఉండడం వల్ల ఎక్కువ మనకి హర్ట్ అవ్వదు. అండ్ ఇది యూనిసెక్స్, బాయ్స్, గర్ల్స్ అందరూ వాడొచ్చు ఈ ప్యాక్. అండ్ తర్వాత స్క్రబ్ చేసినప్పుడు ఎప్పుడు మనం స్టీమ్ చేస్తే, మీరు పార్లర్స్‌లో అయితే ఇదే ప్రాసెస్ ఫాలో అవుతారు. మనం ఇలా సింపుల్‌గా చేసుకోవచ్చు. ఒక 4, 5 సార్లు మన ఇంట్లో చేసుకొని, ఒక్కొక్కసారి వాళ్ళు బలంగా చేస్తారు కాబట్టి మనం చేసుకునే దానికన్నా ఒకసారి పార్లర్‌కెళ్ళొచ్చు. నెక్స్ట్ ఏమోని ఇది మసాజ్ క్రీమ్ అని ఉంది. మొత్తం స్టీమ్ చేశాక ఒకసారి మళ్ళీ క్లాత్‌తో నీట్‌గా వైప్ చేసేసుకొని ఇది అప్లై చేసుకుంటాం అనమాట. ఇవేంటంటే కొంచెం స్క్రబ్ చేసిన తర్వాత స్మూత్ అవ్వాలి కదా స్కిన్, దానికి యూజ్ అవుతుంది. నేనేంటంటే ఇక్కడ కొంచెం స్ట్రోక్స్ ఇస్తున్నాను. నాకు ఇప్పుడు అంత బలం లేదు. బట్ స్టిల్ మినిమమ్ నేను కొంచెంసేపు చేశాక వాడు కూడా సెల్ఫ్‌గా ఇలా బాగా మసాజ్ చేసుకున్నాడు. నీకు తెలుస్తుందిరా స్కిన్ కొంచెం చేంజ్. ఇదంతా బాగా ఉంచుకోవాలి. బుజ్జి నువ్వు వెళ్ళిపోతున్నావు. దాని దగ్గర అంటే ప్రతిరోజు పండుగ ఏమిటే బ్రష్ తెచ్చుకొని ఎలా వచ్చింది తెలుసా పేస్ట్. సో వీఆర్ డన్. హలో సో వీఆర్ డన్. ఇప్పుడు ఎలా ఉంది చాముడి గారు నీకు ఫీలింగ్? నా ఫేస్ అసలు నేను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాను. ఇది నాదేనా అనిపిస్తుంది. కాదు ఏమన్నాడు తెలుసా, నేను చెప్తాను ఉండు బుజ్జి. కాదు ఏమన్నాడు తెలుసా ఇందాకలా, ఏంట్రా సినిమా బొమ్మరిలో ఎవరు చెల్లి కదా, చెల్లికి బ్యూటీ పార్లర్ పట్టించకపోతే అందరికీ చేస్తుంది అలా తీసుకొచ్చి నన్ను కూర్చోబెట్టావా అక్క అని అడుగుతున్నాడు. అయిపోయింది జోక్. ఫస్ట్ టైం నవ్వు వస్తే సెకండ్ టైం నవ్వు రాదు కదా. మా తమ్ముడికి నాకు 100% కోఆర్డినేషన్ ఉంటుంది అనమాట. ఏంటంటే మాట్లాడే ముందు ఆ జోక్ వాడికి చెప్పకుండా నవ్వు వచ్చేస్తుంది నాకు, అందుకే నవ్వుతూనే ఉన్నా. అండ్ ఇంకా చాలా చెప్తాను మా ఇద్దరి కోసం, చాలా చాలా విషయాలు ఉన్నాయి షేర్ చేయడానికి, ఫన్నీ థింగ్స్. అండ్ ఇక్కడైతే నేను కోల్డ్ వాటర్ పెట్టాను. మనం ఎప్పుడైనా డస్ట్ పోగొట్టడానికి హాట్ వాటర్, స్టీమ్ ఇలాంటివి యూస్ చేస్తాము. పోర్స్ క్లోజ్ చేయడానికి కోల్డ్ వాటర్ యూస్ చేస్తాం. అందుకని ఇప్పుడు చన్నీళ్ళతో నెమ్మదిగా క్లీన్ చేసుకోమని చెప్పాను. సో హౌ ఈజ్ అవర్ సర్వీస్ సార్? సర్వీస్ చాలా బాగుంది. నేను చేసుకోవాలి, నాకు ఓపిక లేదు. ఫ్రెష్ గా ఉంది కొంచెం. క్రీమ్ రాసుకో, అర్జున్ రాసుకో. చిక్కువ యాక్చువల్లీ ఎప్పుడు ఫేషియల్ చేసుకున్నా, స్క్రబ్ చేసుకున్నా తర్వాత లైక్ ఏమన్నా బాడీ ఆయిల్, ఫేస్ ఆయిల్ కానీ క్రీమ్ కానీ తప్పకుండా రాసుకోవాలన్నమాట. లేకపోతే అప్పుడు ఇంకా అదంతా స్క్రబ్ చేసి ఉంటాం కదా, సూపర్ డ్రై అయిపోద్ది. కొంచెం కొంచెం రాసుకుందాం, ఎక్కువ వస్తుంది. ఇదిగో బాయ్ చెప్పొద్దు మాకి, వెళ్ళిపోతున్నారు వాళ్ళు హోమ్కి. చెప్పరా ఏమిటి? ఓ మహానటి ఏమిటి? బాయ్ చెప్పమ్మా. వాళ్ళు హోమ్కి వెళ్ళిపోతున్నారా, మన హ్యాపీగా బాయ్ చెప్పాలి. పని చేయరా. గున్నా పిండి
నవ్వట్లేదు నవ్వట్లేదు. నవ్వరా అమ్మో. అర్జున్ ఎత్తురాగా మీ పిల్లలు ఇద్దరు ఏం కనిపించట్లేదురా. అది చిన్నప్పుడు వీడియో చూసాను బాహుబలి. రేపు వస్తాను మరి. ఓకే రేపు వస్తాడు. ఓకే అయ్యా ఉండు. పెట్టు. I want to handle my. ఓకే జాగ్రత్త. సో ఈవినింగ్ వాళ్ళు ఇంకా బయలుదేరిపోయారు అనమాట. చాలా టైర్డ్గా ఉన్నారు. ఇంకా ఎవరింట్లో పడుకుంటే వాళ్ళు కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది కదా. ఉంటే ఇలాగే ఇంకో దగ్గర మాట్లాడుతూనే ఉంటాము. సో డ్రైన్ అయిపోతారని చెప్పి అన్నాడు. మళ్ళీ వస్తామంటే ఇంకా ఆ రోజు నైట్కి వెళ్ళిపోయారు. మా బైక్ తీసుకుని వెళ్ళారు. సో ఇదండి ఈ వ్లాగ్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. కొంచెం ఇన్ఫర్మేషన్ కొంచెం ఫన్ అన్నీ కలిపి చేద్దామని అనుకున్నా. హోప్ యూ లైక్ ఇట్. నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఆల్ సూన్. బై బాయ్.